యొక్క వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు కలిసి ఉండవి. మనం అందరం కలిసి చదువుకుందాం. 1 నుంచి 3 వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభు దయాళుడని మీరు రుచిచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో వెదిగి నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తుడైన పేతురు రాసిన ఈ పత్రికలో ప్రభువుని రుచి చూచిన తర్వాత ఆయన దయాళుడని, సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మానేసి కొత్తగా జీవించాలని, ఆ రక్షణ విషయంలో ఇంకా ఎదుగు నిమిత్తము మనం దాన్ని అపేక్షించాలని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. బలలో పాల్పొందబోయే ముందు ఈ యొక్క మాటలని మన యొక్క జీవితంలోనికి, మన యొక్క వ్యక్తిగత అనుభవంలోనికి అన్వయించుకుంటే ప్రభు బిడ్డలంగా పిలువబడుతున్న మనలో కొత్త జీవన విధానం కనబడాలి. ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుతో జీవించిన తర్వాత, ప్రభువును కలిగి ఉన్న తర్వాత ఈ లోకానికి మనం వేరైన వారంగా కనబడుతూ ఉండాలి. ఈ మాటల్లో చూసినట్టయితే ఒక మాట గురించి నేను ఈ ఉదయకాలం ఇక లేఖన భాగాల్లో నుంచి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అసూయ. వాస్తవమైన విషయం చూసినట్టయితే ప్రతి ఒక్క మనిషిలో అసూయ ఎక్కువైపోయింది. లోకంలో ఎక్కువైంది, సంఘాల్లో ఎక్కువైంది, కుటుంబాల్లో ఎక్కువైంది, సహోదర సహోదరుల్లో ఎక్కువైపోయింది. ఈ అసూయ ఉండటం వలన, ఈ అసూయ విషయంలో మనిషిలో స్వార్థం పెరగటం వలన ఇతరుల్ని, లోకాన్ని ప్రేమించలేని వ్యక్తులుగా ఉంటున్నారంట. ఈ అసూయ కలిగిన వ్యక్తులు ఈ విధంగా ఉండటం వలన ఏ విధంగా నష్టపోతూ వచ్చారో, ఏ విధంగా తమ జీవితంలో అనుభవం అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారో దేవుడు మనకి ఈ యొక్క గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. అయ్యే మాటల్ని మీ ముందు ఉంచాలని నేను ఈ ఉదయకాలం కోరుకుంటున్నాను. మొదటగా చూసుకున్నట్టయితే ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఇక్కడ సందర్భం మనందరికీ తెలుసు. ఈ సందర్భం ఏంటి అంటే అతని సహోదరులు. ఎవరి సహోదరులు? యోసేపు యొక్క సహోదరులు. యోసేపు యొక్క సహోదరులు ఎవరి యందు అసూయపడ్డారు? యోసేపు యందే అసూయపడ్డారు. అయితే తండ్రి మాత్రం అంట ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఏంటంటే ఆ మాట అసలు అసూయపడటానికి కారణం ఏంటయ్యా అంటే, అసలు ఈ యొక్క యాకోబు తన కుమారులందరికంటే యోసేపును బాగా ప్రేమించాడు. ప్రేమించడమే కాకుండా ఇది వృద్ధాప్యంలో పుట్టాడని అతని కొరకు ఏం చేశాడంటే విచిత్రమైన ఒక నిలుట అంగీని కుట్టించాడు. అయితే కుట్టించినప్పుడు అతని సహోదరులు ఏం చేశారంటే, తమ తండ్రి మాకంటే అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఏం చేశారంటే వీళ్ళు పగబెట్టుకున్నారు. ఈ పగబెట్టుకున్న తర్వాత దేవుడు యోసేపుకు తోడై ఉండటం వలన ఏం చేశాడంటే, దేవుడు అతని భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనలన్నీ యోసేపుకి తెలియజేస్తూ వచ్చాడు. ఒక కల కన్నాడు, అయ్యా మనం అందరం చేనులో పనిచేస్తున్నాం, అదే నా పనులు కడుతున్నాం, నా పన నిలిచి ఉన్నది, మీ పనులు వచ్చి నా పనులకి సాష్టాంగపడిని అని చెప్తూ వచ్చాడు. దాని విషయంలో వాళ్ళు అతని మీద పగబట్టారు, మరింత పగబట్టారు. తర్వాత మళ్ళీ ఇంకొక కలగన్నాడు, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడిని అని చెప్పాడు. ఆ విషయంలో కూడా తెలియజేసినప్పుడు తండ్రి ఆ మాటని దాచుకున్నాడు, గద్దించాడు.
అయితే తన సహోదరులు ఇతని విషయంలో ఏం చేశారంటే అసూయపడుతూ వచ్చారనమాట. అదే సందర్భం ఇక్కడ చూసినట్టయితే ఈ మాటలలో అంటే ఈ విధంగా యోసేపుని ప్రేమించటం వలన యాకోబు అతని యందు అంటే పగబట్టడమే కాకుండా రాను రాను అతని మీద పగ పెంచుకుంటూ వచ్చారు, అసూయ పెంచుకుంటూ వచ్చారు. ఆ సందర్భాలను బట్టి ఈ వ్యక్తితో ఈ విధంగా చేయటం వలన ఆ యొక్క యోసేపు విషయంలో నష్టం కలిగించడానికి తండ్రి దృష్టిలో ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే సమయ సందర్భాలను బట్టి యోసేపుని మంద యొక్క క్షేమ సమాచారం తీసుకురామని సహోదరుల దగ్గరికి పంపించినప్పుడు సహోదరుల దగ్గర ఆ యొక్క సమాచారం తీసుకొని రావాల్సింది పోయి అతని యొక్క సహోదరులే తండ్రి దగ్గరికి ఎటువంటి సమాచారం తెచ్చారంటే నీ యొక్క కుమారుడు చనిపోయాడని తీసుకుంటూ వచ్చారు. అయితే ఆ సమాచారాన్ని విన్న తండ్రి బాధపడ్డాడు, చాలా కుమిలిపోతూ వచ్చాడు, ఆ పరిస్థితుల్లో జీవిస్తూ వచ్చాడు. అయితే యోసేపును మాత్రం దేవుడు విడనాడలేదు. ఈ ఆదికాండం 39వ అధ్యాయంలోనే చూసినట్టయితే పొతీఫరు ఇంటిలోను చెరసాలలోను ప్రభు అతనికి తోడై ఉండటం వలన దేవుడు అతన్ని హెచ్చిస్తూ వచ్చాడు. ఆ సందర్భాన్ని బట్టి జరుగుతూ వచ్చింది. యోసేపు ఒక సమయం ముందు ఫరో ఎదుట నిలిచినప్పుడు అతడు ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయ్యాడు. అయితే ఆ సందర్భంలో ప్రధానమంత్రి అయినప్పుడు ఇతని యొక్క వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు అన్నమాట. అంటే తన యొక్క తండ్రి మంద దగ్గరికి పంపించినప్పుడు అప్పుడు వయసు ఎంత అంటే 17 ఏళ్ళ వాడు. 13 సంవత్సరాల తర్వాత అతని యొక్క స్థానాన్ని హెచ్చించాడు. ఫరోకి ఏ కళ వచ్చిందో ఆ కలభావాన్ని చెప్పించినప్పుడు నిజ స్వరూపంగా నిజ జీవితంలో జరిగే సంఘటనలు తీసుకొస్తూ వచ్చాడు. 7 సంవత్సరాలు మంచిగా పంట పండినవి. తర్వాత కరువు వచ్చింది. ఆ సందర్భంలో యాకోబు ఇంటి వారికి ఆహారం కోసం ధాన్యం కోసం ఐగుప్తుకి వెళుతూ వచ్చారు. ఆ సందర్భంలో అక్కడ తన యొక్క సహోదరుల దగ్గర ఇతను కనుపరుచుకుంటూ వచ్చాడు, అయ్యా నేను మీ యొక్క సహోదరుని మీ తమ్ముడని. ఆ విషయాన్ని ఈ సహోదరులకి ఇలా చెప్పినప్పుడు ఈ సహోదరులు తన తండ్రి దగ్గరికి వచ్చారు. 37వ అధ్యాయంలో తండ్రి దగ్గర చెబుతూ వచ్చిన సహోదరులు ఇంచుమించుగా 45వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేటప్పటికి యోసేపు బ్రతికున్నాడని తండ్రికి చెబుతున్నప్పుడు ఆ విషయంలో తండ్రి చాలా నిష్ఠిష్టుడైపోయాడు అనమాట. అంటే 37వ అధ్యాయంలో చనిపోయాడని చెప్తూ వచ్చారు. 45వ అధ్యాయంలో వచ్చేటప్పటికి బ్రతికున్నాడని చెబుతున్నారు. ఏ సహోదరులు అయితే అసూయపడుతూ వచ్చారో, ఏ సహోదరులు అయితే ఒకే గర్భాన్ని పుట్టిన అంటే ఆ తండ్రి గర్భాన్ని పుట్టిన యొక్క బిడ్డలు ఏ విధంగా తండ్రికి చెడ్డగా మాట్లాడుతూ చెడ్డ సమాచారం తెలియజేస్తూ వచ్చారో ఆ సహోదరులే మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారంటే చనిపోయిన మనిషి బతికున్నాడన్నట్టుగా చెబుతున్నారు. ఆ విషయంలో దావీదు ఉన్నప్పుడు నమ్మలేకపోయాడు. యోసేపు ఇచ్చిన వాహనాలను చూసి నిశ్చేష్టుడైపోయాడంట. అంతేకాకుండా ఆ సందర్భంలో యాకోబు అంటాడు, అంతే చాలు అంటాడు. అంటే ఇంకా నేను చనిపోయిన అనుకుంటున్న కుమారుడు బ్రతికి ఉన్నాడు, అంతే చాలు, ఇంకంతకన్నా ఏమీ నాకు అవసరం లేదని అలా వాళ్ళ ముందు వ్యక్తపరుస్తూ వచ్చాడు. అంటే ఈ కుమారుని ఎంతగా అధికంగా ప్రేమించాడు అన్నది ఇక్కడ కనబడుతుంది. 22 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన యాకోబు దగ్గరికి తీసుకొచ్చి చెబుతున్నప్పుడు యాకోబు అలా చెబుతున్నప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతూ వచ్చారనమాట. ఎందుకనంటే 22 సంవత్సరాలు ఏం జరిగింది? 17 సంవత్సరాల వయసులో తండ్రి దగ్గర నుంచి మందక్షేమ సమాచారం కోసం వెళ్ళాడు. 7 సంవత్సరాలు పంట పండింది. అప్పటికి ఎన్ని అయినాయి? 20 సంవత్సరాలు అయినాయి కదా. 13ని 7 20 సంవత్సరాలు. తన సహోదరులకి తెలియపరుచుకుంటున్నప్పుడు సహోదరుల దగ్గర అంటాడు, ఇంకా కరువు సంవత్సరాలు 5 ఉండి అని చెప్పాడు. అంటే అప్పటికి ఎన్ని గడిచినాయి? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల తర్వాత తండ్రి దగ్గర ఈ విషయం చెప్తా ఉంటుంటే తండ్రి నమ్ముతాడా? మరి నమ్మడు అనమాట. కాబట్టి ఇక్కడ వాస్తవమైన విషయం చూసినట్టయితే బ్రతికున్న మనిషిని వీళ్ళు ఏం చేశారు? చంపేశారు. అయితే వీళ్ళు అంటూ వచ్చారు బతికున్న దినాల్లో యోసేపు కనిన కళలను చెబుతూ వచ్చినప్పుడు వీళ్ళు ఇష్టపూర్వకంగా అంగీకరించాల అన్నారు. నువ్వు మమ్మల్ని ఏళ్తావా, మేము నీకు సాష్టాంగ పడతామా, సాగిలు పడతామా అంటున్నారు. అదే వాస్తవమైన విషయం యథార్థంగా యోసేపు జీవితంలో జరుగుతూ వచ్చిందనమాట. చూడండి, తండ్రి చనిపోయాడు వృద్ధాప్యంలో.
ఆ పార్థివ దేహాన్ని భూస్థాపితం అంటే ఆ బరియలు చేసిన తర్వాత ఆ పాప భయాన్ని వీళ్ళు వెంటాడుతూనే ఉందన్నమాట. 50వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి తండ్రి లేడు, ఇప్పటి వరకు తండ్రి సంరక్షణలో ఉన్నాం, మనకు పెద్దగా ఉంటాడు యోసేపు, ఈ విషయంలో మనల్ని ఏమీ శిక్షించలేదు, అయితే ఇప్పుడు మన మీద పగ తీర్చుకోవచ్చని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఆ సందర్భంలో ఏ మనుషులైతే అతను ఎందు అసూయపడ్డారో అదే మనుషులు ఆఖరిగా తండ్రి లేని సందర్భంలో కూడా యోసేపు దగ్గర 50వ అధ్యాయంలో సాగిలు పడుతూ వచ్చారు. సాగిలతో పడుతూ వచ్చినప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడి మీ పిల్లల్ని మిమ్మల్ని మీ అందరినీ నేను బ్రతికిస్తాను, మీరు భయపడవద్దని ధైర్యం చెబుతూ వచ్చాడనమాట. అయితే ఇక్కడ చూసినట్టయితే అసూయపడిన వారు ఎవరై అంటే ఒక గర్భమున పుట్టిన కుమారులే అనమాట. ఎవరి మీద అసూయపడ్డారు? తన యొక్క సహోదరుడి మీదే, యోసేపు మీద అసూయపడుతూ వచ్చారనమాట. ఇక్కడ చూసేటప్పుడైతే యోసేపుకి దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడో, ఏ విధంగా కాపాడుతూ వచ్చాడో చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ 39వ అధ్యాయంలో చూసినట్టయితే ఆ యొక్క పోతీఫరు తనకు కలిగింది యావత్తు అతని చేతికి అప్పగించాడంట. ఆ చెరసాలలో చూసినట్టే చెరసాల అధిపతి కూడా అతనికి అధికారం ఇచ్చాడంట. ఖైదీలందరి మీద అతన్ని విచారణకర్తగా నియమించాడంట. అన్ని విషయాల్లో యోసేపుకి దేవుడు తోడై ఉండటం వలన ఈ యొక్క అధికారము లేకపోతే ఈ యొక్క కృప విస్తరించబడటం వలన ఈయన గొప్పవాడుగా ఎదగటానికి దేవుని దృష్టిలోను లోకం దృష్టిలోను కనబడుతూ వచ్చాడు. ఇదే విషయంలో నేను ఉదయకాలం ఈ మాటల గురించి చేస్తూ ఉంటే ఈ సందర్భం కాకపోయినప్పటికీ దావీదు విషయంలో కూడా దేవుడు అదే విధంగా తోడుగా ఉంటూ వచ్చాడనమాట. సౌలు దావీదుని చంపాలని అనుదినము ప్రయత్నం చేశాడంట. మొదటి సమయాలు 23వ అధ్యాయంలో రాయబడింది, అనుదినము సౌలు దావీదును చంపాలని ప్రయత్నంటే అతనికి అప్పగించలేదని రాయబడింది. అఖిల మన్యంలో అరణ్యంలో దాక్కుంటాడని సౌలు కొంతమంది వేల మందిని సైనికుల్ని ఎంపడబెట్టుకుని చంపాలని ప్రయత్నం చేస్తే ఆ సందర్భంలో కూడా ఆ యొక్క సౌలు దగ్గర ఉన్న ఈటను నీళ్ళబొడిని తీసుకుంటాకి వెళ్ళి రావడానికి కూడా ఏం చేశాడంటే దావీదుకి సహాయపడుతూ వచ్చాడు. సహాయపడుతూ రావటమే కాకుండా ఆ సమయ సందర్భంలో దేవుడు ఎలా చేశాడు, వాళ్ళందరికీ గాఢ నిద్ర కలగజేసాడంటే. అక్కడ మాట చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. గాఢ నిద్ర కలిగింది. ప్రభు యొక్క కృప మన మీద ఉన్నప్పుడు ఎదుటివారు ఎవరు అసూయపడినా, సంఘంగా కానీ లోకంగా కానీ ఇంటిలో వారు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఎవరు అసూయపడినా దేవుడు మనకేం చేస్తాడంటే మేలు చేస్తూనే ఉంటాడు. వాడు గాఢ నిద్ర కలుగజేశాడంట. మొదటి పురుషుడైన ఆదాముని నిర్మించినప్పుడు తనకు తోటి అయిన సహాయం కలగటానికి దేవుడు ఏం చేశాడు, ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి పక్కటెముకనిది తీశాడు అనమాట. అంటే ప్రభు చేసేది ప్రతిదీ అది ఆలస్యమైన మనకి చిన్నదిగా కనపడినా అది రానున్న దినాల్లో భవిష్యత్తు విషయంలో అది ఆశ్చర్యకరంగాను ఉపయోగకరంగాను ఉంటుంది అనమాట. అది వాస్తవమైన విషయం మనం గ్రహించట్లా. నిర్దిష్ట సమయంలో లేకపోతే అదే సమయంలో మనం ఏమనుకుంటున్నామంటే జరిగిన సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళు లోకం, సహోదరులు, కుటుంబస్తులు, ఇతరులు మాట్లాడిన మాటలను బట్టి కృంగిపోయి బాధపడుతూ ఉంటాం. వాళ్ళు అసూయపడిన ప్రభు మన విషయంలో మనల్ని హెచ్చించేవాడుగా కాపాడేవాడుగా ఇక్కడ కనబడుతున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ మొదటి సందర్భంగా చూసినట్టయితే సౌలు యొక్క యోసేపు యొక్క జీవితంలో అతని సహోదరులు అసూయపడిన దేవుడు అతన్ని హెచ్చిస్తూనే వచ్చాడు అనమాట. కుటుంబంగా ఇక్కడ సహోదరులు అసూయపడినట్టుగా కనబడుతుంది అనమాట. రెండవదిగా చూసినట్టయితే ఇదే ఆదికాండము 30వ అధ్యాయము, ఇదే ఆదికాండము 30వ అధ్యాయము మొదటి వచనం అన్నమాట. రాహేలు తన యాకోబు నాకు పిల్లలు కనకపోవట చూచి తన ఎక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చేదనను. ఇక్కడ చూసినట్టయితే రెండో సందర్భం ఎవరు అసూయపడింది? తన అక్క యందు సహోదరి అనమాట. ఎవరు? రాహేలు. తన అక్క ఎవరు? లేయా అనమాట. అదే సమయ సందర్భాలను బట్టి మామగారి దగ్గరికి యాకోబు వెళ్ళాడు. ఆ వెళ్ళిన పరిస్థితులను బట్టి అక్కడ అతడు చేసిన కొలువు దాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి లాబాను ఏం చేశాడంటే తన యొక్క పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆ సందర్భంలో చూసినట్టయితే ఇక్కడ లాహ ఎటువంటిది ఏంటంటే 31వ వచనంలో చూసినట్టే లేయా దేశింపబట్ట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. అయితే ఇక్కడ లేయా
పిల్లల్ని కనటం వలన ఈ యొక్క రాహేలు అసూయ పడుతూ వచ్చింది. అయితే లేయాని ప్రభు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట. ఏంటి, లేయా ద్వేషింపబట్టి యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచెను. అంటే లోకస్తులు అంటే దేశింపబడిన యొక్క గర్భంలోంచి తర్వాత ఎంతమంది కుమారులు వచ్చారో చూడండి. ఇక్కడ మొదటిగా రూబేన్ వచ్చాడు, తర్వాత రెండవదిగా షిమ్యోన్ వచ్చాడు, మూడవదిగా లేవి వచ్చాడు, నాలుగవదిగా యోదా వచ్చాడు. మొదటిసారిగా రూబేన్ వచ్చినప్పుడు అతని గురించి అంటే దేవుడు నా పెనిమిటి నన్ను ప్రేమించిన కనుక అతనికి ఏమని రూబేన్ అని పేరు పెట్టింది 29వ అధ్యాయంలో. తర్వాత నేను దేశింపబడ్డానన్న సంగతి తెలియగానే నా యొక్క మొరను లేకపోతే దేవుడు విన్నాడు అనుకుని దేవుడు దయచేసిన అతనికి షిమ్యోన్ అని పేరు పెడుతూ వచ్చిందనమాట. తర్వాత ముగ్గురిని కుమారులు కన్నానని అని అనుకుని అంటే లేవిని కన్నప్పుడు అతను నన్ను హత్తుకుంటాడని అతనికి లేవి అని పేరు పెట్టి వచ్చింది. తర్వాత 4వ వచ్చేటప్పటికి దేవుని స్తుతించినట్టుగా అతనికి యోధా అని పేరు పెట్టుతూ వచ్చింది. అంటే 4వ కుమారుడు పుట్టే సమయానికి యోధా పేరు రాగానే స్తుతికి జ్ఞాపకం చేయబడుతుంది అనమాట. అంటే ఇక ఆ హత్తుకుని దేవుణ్ణి స్తుతించి ఆరాధించే యొక్క అనుభవంలోనికి తాను వచ్చినట్టుగా కనబడుతుంది అనమాట. చూడండి, తర్వాత పుత్రదాతపు యొక్క పనులు ఇచ్చిన తర్వాత ఇంకో కుమారులను కంటది కదా. 12 గోత్రాల్లో 6 గోత్రాలు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అంటే లేయా యొక్క గర్భంలోంచే వచ్చినాయి. ఈ యొక్క యోధా గోత్రంలోంచే యేసుక్రీస్తు ప్రభువారు మనకి లోకరక్షకుడిగా లోక పాపాలను మోసుకునే దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన ప్రియకుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తం ఈ లోకానికి ఆయన వచ్చాడనమాట. ఇక్కడ చూసినట్టయితే తన యొక్క సహోదరి ఎడల అంటే లేయ ఎడల రాహేలు అసూయ పడుతూ వచ్చిందనమాట. ఇదే మాటని జ్ఞాపకం చేసుకుని చదువుటం వచ్చినప్పుడు అయితే సమూయేలు మొదటి గ్రంథంలో చూసినట్టయితే ఎలకన్నాకి 2 భార్యలు ఉన్నారు, పెనిన్నా అన్నా అనమాట. పెనిన్నాకి బిడ్డలు ఉన్నారు, అన్నాకి బిడ్డలు లేరు. అయితే పెనిన్నా నిమిత్తం అన్నా నిమిత్తం ప్రతి ఏటా షిలోకి వెళ్ళి దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు, బలి అర్పణలు అర్పిస్తూ వస్తున్నాడు. అయితే ఈ యొక్క అన్నాని ఎలకన్నా ఎక్కువగా ప్రేమించడం వలన 2 పాళ్ళు ఎక్కువగా అర్పణలు అర్పిస్తూ వచ్చాడు అనమాట. దేవుడు అతను చూశాడు. చూడండి, ఆ మాట చెప్పినట్టయితే దేవుడికి ఆ విషయంలో అంగీకారం కాలేదన్నమాట. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 5వ వచనం. అన్న తనకు ప్రియముగాను ఆమెకు 2 పాలు ఇస్తూ వచ్చను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. అంటే మనుషులు ఇష్టపడిన దానిని దేవుడు అంగీకరించాల. అన్న విషయంలో అంటే పెనిన విషయంలో తక్కువ చేస్తూ వచ్చాడు, బలి అర్పణలు అర్పించేటప్పటికి అన్న విషయంలో 2 పాలు చేస్తూ వచ్చాడు, సంతు లేకుండా చేశాడు. అంటే ప్రతి ఏటా వెళ్తున్నారు షిలోకిలోకి, అక్కడ అర్పణలు అర్పిస్తున్నారు, వస్తున్నారు. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దేవుని సన్నిధానంలో తన యొక్క మనసును అంటే హృదయాన్ని కుమ్మరించుకుంటూ వచ్చింది. దైవజనుడు గమనించి అదేంటి అడిగినప్పుడు ఆ సందర్భంలో నాకు వాస్తవమైన విషయం చెప్పుకుంటూ వచ్చింది. ఆ దైవజనుడు ఆ యొక్క అన్నాతో పలికిన మాటను బట్టి దేవుడు ఏం చేసింటే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె కలిగిన తీర్మానాన్ని బట్టి సమూయేలుని ఇచ్చాడు. సమూయేలు ఇవ్వగానే ఆ తీర్మానం ఏ తీర్మానం అయితే అన్న నిర్ణయించుకుందో ఆ తీర్మానం ప్రకారంగా జీవిస్తూ నడుస్తూ వచ్చింది. పాలు విడిచే వరకు షిలోకి రాకుండా, పాలు విడిచిన తర్వాత సమూయేలుని తీసుకొచ్చి దేవుని సన్నిధానంలో విడిచిపెట్టింది అనమాట. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో విడిచిపెట్టిందో అప్పుడు సమూయేలుతో పంచుకుంటూ వచ్చింది. ఆ సందర్భంలో సమూయేలు అన్నాడు, ఏలి అన్నాడు ఈ యొక్క అన్నతో, నీకు ప్రతిగా మళ్ళీ కుమారుల్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడని మాట్లాడుతూ వచ్చాడు. సమూయేలు తర్వాత అన్న గర్భాన 3 కుమారులు 2 కుమార్తెలు. అటువంటి సమయంలో ఏలి యొక్క కుమారులు ఏలి ఆ షిలోహులో నివసిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్కు బయలుపడటం అరుదనమాట. ఆ సందర్భంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ సందర్భాన్ని బట్టి దాని నుంచి బేర్షెబా వరకు దైవజనుడు అంటే దేవుని యొక్క వాక్కు అంటే షిలోహులో దేవుడు దర్శిస్తున్నాడంట అని జనాలందరికీ ఇశ్రాయేలందరికీ తెలిసిపోయిందనమాట. ఆ విషయంలో తెలిసిపోగానే జనులు చాలా సంతోషించి ఆనందించారనమాట. ఆ సందర్భంలో ఆ యొక్క అన్న ఎలకన్న ఎంతో ఆనందించుంటారు. ఇక్కడ రాయబడలేదు కానీ ఆ కుమారులు లేకపోతే అంటే సమూయేలు యొక్క చెల్లెళ్ళు కానీ లేకపోతే తమ్ముళ్ళు కానీ వాళ్ళు ఎంతో సంతోషించుంటారు.
అంటే షిలోహులో ఉన్న దైవజనుడు ఎవరై అంటే మాయన్నే అని గొప్పగా చెప్పుకుని ఉంటారు. బహుశా ఆ సమయ సందర్భాల్లో వీళ్ళు ఆ సమాజం మధ్య జీవిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు వీళ్ళకి రెడ్ కార్పెట్ అంటే మామూలుగా తివాచి వేసి పరిచి మరీ సత్కరించి ఉంటారో అని అనుకుంటాను నేను. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు యేసు ప్రభు వారిని చూడటానికి యేసు ప్రభు వారి యొక్క తల్లి సహోదరులు అక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఎవరో ఒకరు తీసుకొచ్చారు సమాచారాన్ని, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు నేను చూడటానికి. నేను అట్లా, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి? దేవుని వాక్యం విని వాటిని గైకొని వాడే నా తల్లి నా సహోదరులు అని ప్రభు చెప్తూ వచ్చాడు. ఇటు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే లోక సంబంధమైన మనుషులకి ఘనత ఇవ్వచ్చు, వ్యక్తిగతంగా ప్రాముఖ్యత ఇవ్వచ్చు, కానీ ప్రభు వాక్యానికి మనం విధేయత చూపించి ఆ ఆజ్ఞను అనుసరించి దైవికమైన విధానంలో మనం నడుచుకుంటున్నప్పుడు మన ద్వారా ఇతరుని దేవుడి నామానికి మహిమ కలిగేటట్టుగా, ప్రభావితం చేసేటట్టుగా జీవించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా, మన ఎడల కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడనమాట. ఇక్కడ చూడండి, తన అక్క యందు ఈ యొక్క అసూయ పడుతూ వచ్చిందనమాట. ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ చూసుకుంటే ఒకే కుటుంబంలో సహోదరులు అసూయ పడుతూ వచ్చారు. అంటే సహోదరులు కూడా అసూయ పడతారని ఈ మధ్యాహ్న సమయంలో బలలో పాల్పొందిపోయే ముందు మనకి జ్ఞాపకం చేయబడుతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ సందర్భంలో దేశింపబడిన యొక్క వ్యక్తి యొక్క కుటుంబం గర్భంలోంచి 6 గోత్రాల్లో ఈ 12 గోత్రాలు 6 గోత్రాలు ఎవరయ్యాయంటే లేయాయి అనమాట. ఈ మధ్యాహ్నం సమయం ముందు బలలో పాలు పొందిపోయే ముందు మనం కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ లోకం దృష్టిలో, కుటుంబం దృష్టిలో, ఇరుగు పొరుగు వారి దృష్టిలో మనం దేశింపబడిన వారంగా ఉండొచ్చు. అయినా ప్రభు మనల్ని విడనాడలేదు. మనకి ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటాడు. అయితే ఈ యొక్క సమస్త పరిస్థితుల్లోంచి ఈ యొక్క మనల్ని తప్పించి కాపాడి మనల్ని భద్రపరిచి మనకు సహాయం చేసిన దేవుడిగా మనకున్నాడు అనమాట. రెండోదిగా ఇట్లా చూస్తూ వచ్చాం. మూడోదిగా చూస్తున్నట్టయితే ఇదే ఆదికాండము 26వ అధ్యాయము 14వ వచనం. అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఇందాక చూస్తూ వచ్చాం, మొదటగా సహోదరులు అసూయపడుతూ వచ్చారు. రెండవదిగా కుటుంబంలో సహోదరి అసూయపడుతూ వస్తుంది. ఇక్కడ ఎవరు అసూయపడుతున్నారంటే లోకం అసూయపడుతుంది. దేవుణ్ణి ఎరగనటువంటి వారు అసూయపడుతున్నారు. ఏంటంట ఇక్కడ 13వ వచనంలో చూసినట్టయితే అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. ఎవరు? ఇసాకు అన్నమాట. 12వ వచనంలో చూసినట్టయితే ఇసాకు ఆ దేశం నుండి ఉన్నవాడై విత్తనము వేసి 1000 సంవత్సరం ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందాను. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడే. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇసాకు విషయంలో దేవుడు ఆశీర్వాదం ఎలాగా చేస్తూ వచ్చాడో క్రమక్రమంగా అతను అభివృద్ధి పొందుతున్న దాన్ని బట్టి 14వ వచనంలో అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు ఏమంటారు? అసూయపడుతూ వచ్చారు. గొప్ప ఆస్తి కలిగినందున ఫిలిష్తీయులు అసూయపడ్డారంట. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది లోకం ఏం చేస్తుందంటే అసూయపడుతూనే ఉంటుంది. అంటే ఒక కుటుంబంలోనైనా అంటే కాదు, సంఘంలోనైనా అంటే కాదు, బయట కూడా లోకం ఏం చేస్తుందంటే మనల్ని చూసి అసూయపడుతూనే ఉంటుంది అనమాట. అంటే ఈ ఇసాకు విషయంలో ఇతడు అసూయపడటానికి ఆయన యొక్క సందర్భంలోనే ఈయన ఆశీర్వదించబడ్డాడా అంటే లేదనమాట. 24వ అధ్యాయంలోకి వెళ్తే ఎలియాజరు రెబ్కా యొక్క తల్లిదండ్రుల దగ్గర ఎలియాజరు ఒక మాట అంటాడు. వృద్ధాప్యం మందు చూడండి 24వ అధ్యాయము 34వ వచనం. అంతటా అతడు ఇట్లనని, నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడైను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసను. నా యజమాని భార్య అయిన సారియా వృద్ధాప్యంలో నా యజమాని కుమారుని కనును. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి అన్నాడు. తన యజమానికి కలిగినది యావత్తు అతనికి ఎవరికి? ఇసాకు ఇచ్చాడు. అంటే తండ్రి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఇతను ఏం చేశాడు?
ఎక్కువ సంపదతో వచ్చాడనమాట. అబ్రహాము దగ్గర 318 దాసులు ఉన్నారని చెప్పబడింది, కానీ ఇక్కడ ఇసాకు దగ్గరికి వచ్చేటప్పటికి నెంబర్ చెప్పబడలా. గొర్రెలను గొడ్లను దాసులను కలిగి ఉన్నాడని చెప్పి, అంటే బహుశా అబ్రహాం కలిగి ఉన్న దానికంటే ఎక్కువ కలిగి ఉండొచ్చని నేను అనుకుంటా. ఓ దాసుడు ఆత్మీయ సహోదరుడు వాక్యం చెబుతున్న సందర్భంలో 318 అంటే దాన్ని బైబిల్ ప్రకారంగా పోలుస్తూ వచ్చాడు. 318, 3, 1, 4, 4, 8, 12. 12 ఏంటంటే ఇశ్రాయేలు యొక్క గోత్రాలు, 12 గుమ్మాలు, 12 వచ్చారు. అట్లా రకరకాలుగా ఇట్లా వర్ణిస్తూ వచ్చాడు అనమాట. 318 ఎందుకు ఉండాలి? వేరే ఉండొచ్చుగా. క్రమక్రమంగా వర్దిల్లాడంట. ఇక్కడ చూసిండు విత్తనం వేసి ఎంతంట, ఆ సంవత్సరము 100 విత్తనం వేసి 100 పంట పొందుతారా అంటారు. ఇది దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి ఇది లోకంలో జరుగుతూ వచ్చింది. ఆ ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఇతను చూసి అసూయపడుతూ వచ్చారనమాట. ఎప్పుడో అంతకుముందు పంట పొలాలు పండించే వాళ్ళకి సార్వా దాళవా అని అంటుకుంటూ వచ్చేది. బహుశా 2010 తర్వాత దాళవా లేదనుకుంటా, మొన్నటి సంవత్సరమే దాళవా అనేది విడిచారు. ఆ సందర్భంలో నేను గ్రామాలకు వెళ్తూ ఉంటా కదా, పంట అంటే చేతికి వచ్చి అంటే పాలు పోసుకుని గింజలు తయారవుతున్న సందర్భంలో వర్షం వచ్చి పనలుగా పడిపోయింది. చేను మొత్తం పడిపోతే ఆ మనుషులు అంటున్నారు, ఎందుకు వచ్చింది, లేనిపోయినా చాకరీ అయ్యింది, ఇక్కడ 2వ పంట ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, మాకేమి లాభము అది అని అన్నారు. సరే పంట పండించుకున్నారు, కోసుకున్నారు, నూర్చుకున్నారు, అమ్ముకున్నారు, వచ్చినాయి. తర్వాత పరిస్థితి ఏంటి అడిగితే అందరికీ 40 గాడికి అయినాయి, పైనే పర్వాలేదు బాగుంది అన్నాడు. నీకు ఎంతవరకు అవసరమో దేవుడు అంతవరకు సమకూరుస్తాడు. సమస్త సృష్టిని సృజించిన దేవుడు ఆయా ఋతువుల ప్రకారంగా పంపించే ఋతువులు ప్రకారంగా వర్షం కాలంలో వర్షము అవి పంపిస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా అవి జరగట్లా. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే అవి జరుగుతున్నాయి. ఒకవేళ అలా జరిగిన తర్వాత కూడా నీకు కావాల్సిన బహుమానం దేవుడు ఇచ్చాడా లేదా? నీ ప్రయాసానికి ప్రతిఫలం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఏంటంటే లోక పరిస్థితులను బట్టి అప్పుడు సమయ సందర్భాల్లో జరిగిన దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఆయాసపడతా ఉంటాం, నిష్ఠూరాలుగా అంటే మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అయితే దేవుడికి సమస్తం తెలుసు అనమాట. ఇక్కడ విత్తనం వేసి 100 ఫలం పొందాడు. చూడండి, ఆరంభ దినాల్లో ఎట్లా నాకు జ్ఞాపకం చేసుకుంటుంటే అదే జ్ఞాపకం చేయకూడదు. 2002 జూలై 23వ తారీఖున నేను రైస్ మొదలుపెట్టా. అదే ఆ లెక్కేసుకుంటే లోకరీతిగా రోజు ఏదంటే ఆషాఢ మాసం, అటువంటి సందర్భాల్లో శుభకార్యాలు అటువంటి ఏమీ చేయరనమాట. అటువంటి పరిస్థితుల్లో మొదలుపెట్టా. అదే సందర్భం బాబులో ఇక్కడ బాబు ఏం చేశాడంటే పాత ఆశ్రయం ఉన్న హౌసింగ్ బోర్డు దగ్గర అతను కూడా వంట మొదలుపెట్టి పిల్లల్ని స్టార్ట్ చేశాడనమాట. ఆ సందర్భంలో దైవజనులు సేవకురాలు ఆత్మీయ తల్లిదండ్రులు 2 అక్కడికి వెళ్ళారు. ఉదయకాలమే నేను మా ఇంటి దగ్గర వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నాకు జన్మనిచ్చిన తల్లి ఉందన్నమాట. వీళ్ళు రావడం ఆలస్యం అయితే ఆ సందర్భంలో నా తల్లి వాక్యం చెప్పి పాటలు పాడుకొని వాక్యం చెప్పి ప్రార్థన చేసుకునేటప్పుడు ఇదే సందర్భం ఇదే వాక్యాన్ని పంచుకుంటూ వచ్చింది. సరే ఇంకా రావట్లేదని చెప్పి ఫోన్ చేస్తే అంకుల్ వస్తానని చెప్తే నేను వెళ్ళి బండి వేసుకుని అంకుల్ని తీసుకొచ్చాను. ఆయన రాగానే ఆ దాసుడు కూడా ఇదే వాక్యం గురించి చెబుతూ వచ్చాడు. సేమ్ ఇదే వాక్యం. ఇది అయిపోయిన తర్వాత ఆత్మీయ తల్లి వచ్చిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ ఆమె తీసుకుని వచ్చిన తర్వాత రండి భోంచేయండి అంటే అంకుల్ చేశారు అది అంటే లేదు నేను కూడా కొంచెం ఒక మాట చదివించి ప్రార్థన చేసి తర్వాత భోంచేస్తాను. ఆమె కూడా ఇది అక్షరాలుగా వాస్తవ జీవితంలో చూసుకున్నట్టుగా నా పక్షాన దేవుడు నెరవేరుస్తూ వచ్చాడనమాట. 12 సంవత్సరాలు ఇంట్లో పెట్టుకుని ఇళ్ళకి తీసుకెళ్ళి ఇంటికాడ వాళ్ళు వేయమన్న చోటన వేసి ఆ కట్ట కూడా తీసి డ్రమ్ములు వేయమంటే డ్రమ్ములు వేసి అట్లా చేస్తుంది. మా అమ్మ మేనత్త సీతమ్మ గారు కోర్టు వెనకాల ఉంటూ ఉండేది. సైకిల్ మీద పెట్టుకుని కట్ట తీసుకెళ్ళిస్తే ఇప్పటికి మర్చిపోను అన్నమాట. 27/16 ఆ బియ్యం వేస్తే 312 రూపాయలు అనమాట. 12.5 310 రూపాయలు తీసుకుని 2.5 వద్దునే మా అమ్మ అంటే తెచ్చాడా నీకేం తెలుసు ఆ 2.5 4 5 10 మంది ఎగ్గొట్టారంట. అయ్యి నీకు ఆ 10 రూపాయలు ఏమవుతాయి
రూపాయలు అవుతాయి అని గుర్తుపెట్టి మరీ ఇచ్చిందన్నమాట. ఆ విధంగా 12 సంవత్సరాలు అదే ఇంట్లో పెట్టుకుని అలా చేస్తూ వచ్చింది. 2014 అదే జూలై నెల 23వ తారీఖున షాపుగా పెట్టుకుని చేయటానికి ప్రభు చూపిస్తూ వచ్చాడు. నా బిడ్డల విషయంలోనే కానీ, చదివించే విషయంలో కానీ, లోకం కానీ, నా బంధువులు కానీ అసూయపడుతూ వచ్చారు. దేవుడు నా ఎడల ఆశ్చర్య కార్యం చేశాడు, గొప్ప కార్యం చేశాడు. నేను చెప్పగలను, ఇది వాస్తవం అన్నమాట. నేను చిన్న స్కూల్లో కాన్వెంట్లో చదివిస్తున్నప్పుడు పిల్లల్ని నిర్మలాలకి మార్పించినప్పుడు, ఆ నిర్మలలో మార్పించి అటు జాయిన్ చేసిన సందర్భంలో ఆ యొక్క సమయ సందర్భంలో నా జీవనోపాధికి నాకు చాలా కష్టం అనమాట. నా బంధువుల్లో చాలామంది నిర్మలలో జాయిన్ చేసావా అంటే, లోకానికి ఏంటంటే ఇటు నిర్మలలో జాయిన్ చేసి చదివించే అంతటి వాడా అన్నది. ఆ సందర్భంలో టీసీ రాస్తున్నప్పుడు రాసి నా పేరు అది రాస్తే, నీ యొక్క మతం రిలీజన్ ఏంటంటే నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్న. నో అట్లా రాయొద్దని ఆ హెడ్ మాస్టర్ ఇండియన్ క్రిస్టియన్ అని రాయి, ఆ మంది గుచ్చి చర్చ్ బిలాంగ్స్ టు యూ అంది. నేను బెరాకా అన్నాను, కిరణ్ పాల్. నేను ఎందుకు చెప్తున్నా, ఆ సందర్భంలో బిడ్డలకు స్కాలర్షిప్ వచ్చింది, కానీ నా జీవనోపాధికి సంబంధంగా ప్రభుత్వం వారు అర్హత ఇచ్చిన దానికంటే ఎక్కువ నేను తెచ్చుకుంటున్నాను కాబట్టి నేను ఏ విధంగా ప్రభుత్వ పరంగా వచ్చే వాటికి నేను ఆశపడలేదు. ఆ విధంగా లోకం వైపు చేయి చాచలేదు, చూడలేదన్నమాట. దేవుడు ఏం చేశాడంటే, వాస్తవమైన విషయం విశాఖలో ఏ విధంగా జరిగిస్తూ వచ్చాడో అదే విషయంలో నా జీవితంలో కూడా జరిగితూ వచ్చాడు. అంటే విశాఖ దగ్గర ఉన్న దాసులు నా దగ్గర లేరు, కానీ సింగిల్ డిజిట్లో నా దగ్గర కూడా 2 దాసులు ఉంటారన్నమాట. దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడి యొక్క ప్రేమను నేను రుచి చూచాను. లోక సంబంధమైన వేషధారణ, కపటం నాకు వాస్తవమైన విషయాలు వాస్తవంగా చెప్పడం, ఖండించడం నాకు అలవాటు. ప్రభు వాక్యాన్ని నేను జీర్ణించుకుంటూ నా వ్యక్తిగత జీవితంలో మాదిరితనం కనబరుచుకోవాలి. నా వ్యక్తిగత జీవితం ద్వారా ప్రభు యొక్క వైపుకు, ప్రభు దృష్టికి మళ్లించలేకపోతే నా యొక్క బ్రతుకు, నా జీవన విధానం అంతా వేషధారణ అయిపోతుంది. ఆ విధంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు, ఇతరుల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు, దేవుని దృష్టికి నడిపిస్తున్నప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా దేవుని నామానికి ఏం కలుగుద్ది? మహిమ కలుగుద్ది అనమాట. ఇది వాస్తవమైన విషయం. మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరం ఉన్న కోన, ముత్తరాజు కోన, ఆ ఊరు దాటిన తర్వాత పల్లెతుమ్మలపాలెం అంతా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ, అగ్నికుల క్షత్రియులు. అక్కడ ఎల్ఐసి పని మీద నేను వెళ్తా ఉంటా అంటే, అక్కడ జీవిస్తున్న నాకు ఎల్ఐసి వాళ్ళు అన్నారు, అన్న మీరు బందర్లో షాప్ కదా, రైస్ షాప్ కదా, మీరు ఎల్ఐసి పని మీద ఎలాగో ఇక్కడికి వస్తున్నారు, ఊరంతా బియ్యం కొనుక్కుంటే ఎవరికి పొలాలు లేవు, బియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వచ్చు కానీ అన్నారు. అక్కడ తీసుకెళ్ళి నేను ఇంటింటికి బియ్యం ఒక ఆటోలో తీసుకెళ్ళి అమ్ముతున్నాను. అక్కడ ఈ రోజు నాకు ఎంతమంది కస్టమర్లు ఉన్నారు? 102 యాజ్ ఆన్ డేట్ ప్రకారం. ఆ వ్యక్తులు నా గురించి నాకు తెలియకుండానే వేరేతో చెప్పుకుంటున్నారు, అండి మీరు పాస్టర్ గారు అంట కదా. అమ్మ నేను పాస్టర్ గారిని కాదు, గాను దేవుని అంటే నా జీవనోపాధి చేసుకుంటా ప్రతి ప్రభు దినం ముందు ప్రభు యొక్క పరిచర్లో లేకపోతే వాక్యం చెప్పడానికి వెళతా ఉంటాను. ప్రభు నాకు అటువంటి పరిస్థితి అనుకూలపరిచాడు, నేను విధంగా సాగుతున్నానమ్మా. ఇంకో ఎవరో చెప్పుకుంటున్నారంట, నేనేదో మీ ముందు నేను హెచ్చించుకోవాలని గొప్పగా చెప్పాలని కాదు, కానీ ఆ అన్న భలే పలకరిస్తాడు. సొలొమోను అంటాడు కదా, సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు. మనం మాట్లాడిన ఇతరుల్ని గాయపరచకూడదు, మన మాటల ద్వారా ఇతరులకి నష్టం కలిగించకూడదు, మన మాటల ద్వారా ఇతరులకి ఏ ఇబ్బంది కలిగించకూడదు. అప్పుడే ప్రభు నామానికి మహిమ. ఇక్కడ అపోస్తుడైన పేతురు అదే అంటున్నాడు, ప్రభు దయాళుడని రుచి చూచిన తర్వాత సమస్తమైన కపటన, వేషధారణ ఇవన్నీ మనలోంచి ఏం చేయాలి? పోవాలి. అసూయ ఇవన్నీ పోవాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఈ 26వ అధ్యాయంలో ఇస్సాకు పక్షాన దేవుడు ఏ విధంగా కార్యం చేస్తూ వచ్చాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అన్నమాట. 4వదిగా చూసినట్టయితే చూడండి, కీర్తనలు 106 16వ వచనం. కీర్తనలు 106
16వ వచనం, వారు తమ దండిపాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనునందును అసూయపడిరి. ఎవరు వారు? ఇశ్రాయేలీలు. తమ దండిపాలెంలో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందు అసూయపడ్డారు అనమాట. వీళ్ళిద్దరు ఎవరు? ఒక తల్లి బిడ్డలే. వీళ్ళని నడిపించారు. 430 సంవత్సరాలు బంధకాల్లో ఉన్న వ్యక్తుల్ని మోషే నడిపించాడు. అహరోను ముందు మాట్లాడుతూ ఉండేవాడు మోషే చెప్పిన దాన్ని బట్టి. అప్పుడు మోషే చేసిన అద్భుతాలు ఇవన్నీ చూస్తూ వచ్చారు, అనుభవిస్తూ వచ్చారు. ఆ వ్యక్తి యందు ఇశ్రాయేలు అందరూ ఏం చేశారంటే అసూయపడు. ఇక్కడ రాయబడిన మాట యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందు. ఏడ నిమిత్తం దేవుని దగ్గరికి సమస్త పరిస్థితుల్ని తీసుకెళ్ళి చెప్పేవాడు. ఇక్కడ పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళి అర్పణలు అర్పించే వ్యక్తి మీద ఏం చేసేవారు? వీళ్ళు అసూయపడుతూ వచ్చారు. అంటే వారంటే ఎవరు? మనమే. ఆనాటి దినాల్లో ఇశ్రాయేలు, ఈనాటి దినాల్లో మనం అన్నమాట. అప్పుడున్న అసూయ అప్పుడు ఉంది, మార్పు ఏమీ లేదు. మార్పు ఎవరి దగ్గర అంటే మనలో. దేవుని దగ్గర ఏం మార్పు లేదు. అప్పుడు దినాల్లో నివసిస్తున్న తన ప్రజల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఇప్పుడు దినాల్లో నివసిస్తున్న ప్రజలైన తన బిడ్డలను కూడా ప్రేమిస్తూ వస్తున్నాడు అనమాట. అంటే వాస్తవమైన జీవితం మనం గమనించి ప్రభువుకి ఇష్టమైన రీతిలో మనం జీవించి నడుచుకోవాలన్నాడు. చూడండి, ఇక్కడ మోషే యందును ప్రతిష్ఠుడైన అహరోనందును అసూయపడటానికి మోషే అంత యొక్క విద్యలు కానీ తెలివితేటలు కానీ దేవుని దగ్గర ముఖాముఖిగా మాట్లాడే అనుభవం వీళ్ళకి ఎవరికి లేదు. ఒక సందర్భంలో దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం మీద దేవునితో మోషే మాట్లాడుతూ అంటే ఈ అహరోను దగ్గరికి వచ్చి, అయ్యా మోషే అని వాడు ఏమయ్యాను, అయ్యా మమ్మల్ని ఐగుప్తు నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇక్కడ వదిలిపెట్టి వేసాడు, మాకు ఒక రూపాన్ని ఏర్పరిచి మమ్మల్ని తీసుకుని ఓ దూడని చేస్తే దాని ముందు చిందులేసి తాగి తందనాలు ఆడారు. ఆ వ్యక్తితో కలిసి సంబంధించిన ఒక సందర్భం వచ్చేటప్పటికి ఏమన్నారంటే మోషే ఎవడు, అహరోను ఎవడు, వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ మీద అసూయపడుతూ వచ్చారన్నమాట. వారితో పాటు జీవించి నడిచి ఎప్పుడు తిననంటే ఆహారం తిని ప్రభు ద్వారా గొప్ప కార్యాలు చూసి తర్వాత వాళ్ళ మీద ఏం చేస్తుంటేనే అసలు అదే అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అది చూడండి, 5వదిగా చూసినట్టయితే యెహెజ్కేలు 31వ అధ్యాయము 9వ వచనం, విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనులోనున్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని యందు అసూయ పడెను. ఇక్కడ చూడండి, విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసును చూసి దాని యందు అసూయ పడెను. ఇక్కడ ఏదేనులో ఒక వృక్షం ఉంది, ఆ వృక్షాన్ని చూసి మిగతా వృక్షాలన్నీ అసూయపడినాయి అంట. ఆనాడు ఆదాము అవ్వలు నివసించడానికి ఒక ఏదైనా తోటని ఏర్పరిచాడు కదా. ఆ ఏదైనా తోట ఎలా ఉందంట అక్కడ చూసినట్టయితే చూడండి, అక్కడ ఆ మాట పొద్దున్న చూసినప్పుడు నాకు అనిపించింది, మరియు దేవుడు 9వ వచనం అంటే 2వ అధ్యాయం 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారముకు మంచినైనను ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్లు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. 2:9 అనమాట. అక్కడ మంచి వృక్షాలను ఎంచాడు. ఆ బెరాక వనంలో మనం కూడా దేవుడు ఏం చేశాడంటే రకరకాల వృక్షాలను నాటాడు, మొలిపించాడు అనమాట. కొన్ని రమ్యమైనవి మంచి రుచిని ఇచ్చేవి అనమాట. ఈ వృక్షాల్లో ఒక వృక్షానికి ఏమొచ్చింది? సొగసు వచ్చింది. సొగసు వస్తే మిగతా వృక్షాలు ఏమవుతున్నాయి? అసూయపడుతున్నాయి. అంటే వృక్షానికి సొగసు ఏ విధంగా వస్తుంది? దాని కొమ్మలు విస్తరించడం. ఇక్కడ అదే రాయబడింది కదా. ఏ రాయబడింది? విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున. ఈ వృక్షానికి విస్తారమైన ఈ కొమ్మలు ఉంటే కనుక ఏమవుతుంది? చెట్టు చాలా అందంగా కనపడుద్ది. పుష్పించింది అనుకో ఇంకా అందంగా కనపడుతుంది. కాయలు కాస్తుంది అనుకో
అబ్బా అనిపించేటట్టుగా ఉంటుంది అన్నమాట. అవే ఏమీ లేకుండా మోడుబారిపోయినట్టుగా ఉందనుకో, దానికి సొగసు వస్తుందా? సొగసు రాదు. దేవుని యొక్క వనమైన బెరాకాల్లో చేరబడినప్పుడు నీకు సొగసు లేదు. నీ యొక్క కొమ్మలు విస్తరించాల, ఫలం చెందాల, ఫలదీకరణలోకి రాలా. దేవుడు నిన్ను విస్తరింపజేశాడు ఫలదీకరణానికి వచ్చేటట్టుగా, అనేక ఆత్మ సంబంధమైన విధానంలోనికి తీసుకొచ్చాడు. దాన్ని బట్టి వృక్షములు అంటే వనంలో ఉన్న వృక్షాలు, మిగతా వృక్షాలన్నీ ఏమవుతున్నాయి? అసూయపడుతున్నాయి. ఆ సొగసు ఎలా రావాలి? ఎలా వస్తుంది? అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఉందండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులైన పిల్లలైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఇవి ఉండాలంటే ఇవి ఉండాలంట. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనసు ఉండాలంట, దయాళత్వం ఉండాలంట, వినయం ఉండాలంట, సాత్వికమును, దీర్ఘశాంతాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలి. ఈ మనకుండే అంటే మనకేమీ లేవు. మాట అంటే మాటకు మాట, ప్రతి మాట రావటమే ఆలస్యం. ఘాటైన సమాధానం మన నుంచి వెళ్తాం, ప్రతిధ్వనిస్తాం మనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైనా తనకు హాని చేసి ఒకడు అనుకుని ఎలా ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించడని చెప్పి 14వ వచనం అన్నాడు. వీటినన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనడు. దీనికి అనుబంధమైన ప్రేమను మనం ధరించు. దేవుడు ఏం చేశాడు? అలాగే ప్రేమిస్తూ చూపిస్తూ వచ్చాడు. ఈ లోకంలో 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు జీవించాడు కదా, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు కదా. ఆ పరిచయం చేస్తున్న సందర్భాల్లో ఆయనకి ఎన్నో కార్యాలు తటస్థపడుతూ వచ్చినాయి, ఎదురవుతూ వచ్చినాయి. ఆ పరిచయులు, శాస్త్రులు అన్నారయ్యా, ఈమె వ్యభిచారంతో పట్టుబడింది కాబట్టి ధర్మశాస్త్రం ఏమని చెబుతుందంటే ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలని చెబుతుంది. నువ్వైతే ఏం చేస్తావు? ఆయన ఏం చేయలే. వీళ్ళు పాపం చేయని వాడు ఎవడో మొదటగా ఆమె మీద పాపం చేయని వాడు ఎవరున్నారంటే అక్కడ ప్రభువే ఉన్నాడు. ఆయనలో ఏ పాపమును వేస్తే ప్రభువే శిక్షించాలి. మరి ఆయన శిక్షించాడా అంటే శిక్షించదా. అందరూ వెళ్ళిపోయారు. తర్వాత చూశాడు, అమ్మా నిన్నెవరును శిక్షించలేదా? లేదు ప్రభు, నేను కూడా నిన్ను క్షమించను, ఇంకెప్పుడు పాపమును చేయకమని చెప్పి ఆయన ఆ దయాళత్వాన్ని, ఆ యొక్క మంచితనాన్ని, ఆ ప్రేమను చూపిస్తూ వచ్చాడనమాట. ఆయన కలిగి ఉన్న వారంగా మనం ఈ విధంగా ఈ లోకంలో జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వనంలో జీవిస్తున్న వ్యక్తులు, ప్రతి వ్యక్తులు అసూయపడుతూ వచ్చారు. సహోదరులు యోసేపు మీద అసూయపడ్డారు. సహోదరి రాహేలు లేయ మీద అసూయపడుతూ వచ్చింది. లోకం దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి మీద అసూయపడుతూ వచ్చింది. ఇదన్నా నా బెరాక వనంలో ఉన్న మనం కూడా సొగసైన యొక్క వృక్షం మీద, దేవుని చేత ఆశీర్వదించబడిన వారి మీద మనం ఏం చేస్తున్నట్టు అసూయపడుతున్నాం. బలలో పాల్పొందబోయే ముందు మనకి జ్ఞాపకం చేయబడేది, నువ్వు ఎటువంటి వాడు పరిశీలన చేసుకుని పాలు పంపులు పొందు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్.